ఏమన్నా ఎందుకు దాగినవచ్చా అని మొగళ్ళ అంటే దగ్గర ఇంట్లో ఊర్ల దగ్గర ఉండి 10 సార్లు పోయి తాగుతాడు. దిగిన కొద్ది పోయి తాగుతాడు, అత్తాడు, కొడతాడు. పిల్లగాడు ఏమన్నా అంటే పిల్లగాళ్ళు కూడా కొట్టేందుకు రెడీ అవుతాడు. ఆ పిల్లగాళ్ళు 10th చదువుతాడు, డిగ్రీ చదువుతాడు, 7th చదువుతాడు, 8th చదువుతాడు. ఏమన్నా అంటే వాళ్ళ కూడా అయ్యో అని వాళ్ళు ఏడ్చుకుంటూనే ఉంటారు. కూలికి ఎట్లా పోతారు, వాళ్ళ మైండ్ లో ఎక్కువ ఎట్లే కాదు. తాగి ఇస్తే మేము 200 కూలి వేసుకుని బతుకుడు. ఏమన్నా అంటే కొడతారు. మేము మా పిల్లగాళ్ళ బాధ్యత ఏంటిది, మా బాధ్యత ఏంటిది, ఎట్లా మేము ఎట్లా బతుకుడు. ఏమన్నా అంటే కొట్టుడే, లేకుంటే వెళ్ళిపోమంటారు. మేము వెళ్ళిపోతే వాళ్ళ దగ్గర ఉండు. బియ్యం అంటే బియ్యమే అమ్ముతారు, కారం ఉంటే కారమే అమ్ముతారు, ఏది ఉంటే అదే అమ్ముతారు. మాకు తాగుతారు. అదే షాపులలో బియ్యం పైసలు లేకుంటే మళ్ళా ఉద్దర పెడతారు. వారం మళ్ళీ పని చేస్తాడు, ఆయన పోయి అక్కడ కడతాడు. పైసలు అంటే నేను తాగేచ్చిన అంటాడు. ఎందుకు తాగినావంటే నువ్వేమంటే లంజాన్ని కొడతారు, సీరియా చింపుతారు, తలకాయ వల్ల కొడతారు. ఏమని చెల్లులు తిరిగి పెడతారు. మీకు ఇప్పుడు ఏం కావాలి? చెప్పు. మా చింతగూడెంలో గుడంబ, గంజాయి, పెద్ద చేపలు మా ఊరికి ఉండద్దు. ఉన్నది, అన్ని దుకాణాలలో ఉన్నది.